గర్భిణీ బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒక పూట సంపూర్ణ భోజనము అందిస్తాము. పిల్లలందరి బరువు, ఎత్తులు, వారి జబ్బ చుట్టుకొలతలు చూసి వారి హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా, లేకపోతే వాళ్ళకు తక్కువ బరువు ఉన్న వాళ్ళకు మెడికల్ ఫుడ్ ద్వారా బాలామృతం చేసి అందజేస్తాం సార్. టీహెచ్ఆర్ పిల్లలకు 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 16 కోడిగుడ్లు బాలామృతం ప్యాకెట్ 2 కిలోలన్నర ఇస్తాం సార్. వారికి ఫేస్ క్యాప్చర్ ద్వారా ఫుడ్ను పంపిణీ చేయడం జరుగుతుంది సార్. తర్వాత ప్రీ స్కూల్ పిల్లలకు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అందరికీ ఆటపాటలతో కూడిన విద్య టైం టేబుల్ ప్రకారం ఏ రోజు కార్యక్రమాన్ని ఆ రోజు సిలబస్ ప్రకారం చెప్తాం సార్. ప్రతిదీ మాకు ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలో డైలీ వైజ్ ఉంటుంది సార్. టైంతో సహా ఉంటుంది. దాని ద్వారా మేము కార్యక్రమాలను జరిపిస్తాం సార్. మేము చేసే పనుల గురించి 3 నెలలకు ఒకసారి వాళ్ళ తల్లులకు కూడా అవగాహన కల్పిస్తాం సార్. ఈ మన అసెస్మెంట్ కార్డు ద్వారా 3 నెలలకు ఒకసారి మేము చేసే అభివృద్ధుల గురించి, 6 రకాల అభివృద్ధుల గురించి మీ పిల్లలు ఇలా చేస్తున్నారు అని కార్డు ద్వారా తల్లులకు అవగాహన కల్పిస్తాం సార్. తర్వాత సార్ ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారా 2 యాప్ల ద్వారా మేము పనులు చేస్తాం సార్. సెంట్రల్ యాప్ ద్వారా పోషన్ ట్రాకర్, స్టేట్ యాప్ ద్వారా NHTS యాప్, 2 యాప్ల ద్వారా పారదర్శకంగా పనులను నిర్వహిస్తాం సార్. ప్రతిదీ కరెక్ట్గా ఆన్లైన్లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. సర్వే కూడా ఏప్రిల్లో ప్రతిదీ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. ప్రతిదీ ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది సార్. డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మా కోసం టైము ఇచ్చేసి మాకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు మాన్యులు చౌంపేరి సత్యనారాయణ సార్ గారికి ఒక్కసారి సాధారణంగా మా మనసుకి చెప్పబోయి వెల్కమ్ చెప్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మనకి ఈసారి 5G మొబైల్ ఫోన్స్ రావడం జరిగింది. వాటితో పాటు పౌచులు మరియు బ్యాటరీ, తర్వాత ఇంకా మొబైల్ పౌచ్, తర్వాత క్యారియబుల్ పౌచ్ కూడా రావడం జరిగింది సార్. మొత్తం మన ప్రాజెక్ట్లో 362 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి 7 మండలాలలో. ఇల్లంతకుంట మండలంలో 64 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సార్. వీటిని 3 సెక్టార్లుగా విభజించడం జరిగింది. కందికల్పూర్ సెక్టారు, ఇల్లంతకుంట సెక్టారు, తర్వాత పెద్దలింగాపూర్ సెక్టార్. కందికల్పూర్లో 22 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సార్. ఇల్లంతకుంటలో 22 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పెద్దలింగాపూర్లోనైతే 20 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సార్. అందరికీ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ రావడం జరిగింది. ఇదివరకు ఉన్న ఫోన్లు కూడా వీళ్ళు వినియోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త ఫోన్లు కూడా మరి యూజ్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు సార్. టీవీ సీరియల్ అనుకుంటాం వాడు మూవ్ కొడతారు. ఆర్టిజం అనేది ఎప్పుడన్నా విన్నారా? ఎంతమంది విన్నారా? ఆర్టిజం, వాట్ ఈస్ ఆర్టిజం? మా తల్లి చిత్రాలు చెప్పాను. ఆర్టిజం ఎందుకు డెవలప్ అవుతుంది? వాడితో ఎవరు మాట్లాడరు. ఫోన్ వాడు ఏడుస్తున్నా ఫోన్ ఇంట్లో ఏదో కామిక్ షో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. వాడు అది చూసుకుంటూ మాటలు డెవలప్ అవుతలేదు. ఇట్లా ఇంతకుముందు ఈ మాటనే లేదు. ఆర్టిజం అనేది ఊర్లలో వినకపోయింది. మరి ఇట్లా మనం తల్లిదండ్రులము నిర్లక్ష్యంగా ఇదేదో ఫోన్ ఆట వస్తువులాగా దాన్ని పడేస్తూ ఉంటే వాళ్ళు బానిసలు అవుతా ఉన్నారు దానికి. మరి రెండవది మనం కూడా బానిసలు అవుతా ఉన్నాం. ఎందుకు ఇచ్చినారా మనకి స్మార్ట్ ఫోను? వాట్ ఈస్ హార్డ్ వర్క్, వాట్ ఈస్ స్మార్ట్ వర్క్? స్మార్ట్ ఫోన్ అంటే, స్మార్ట్ వర్క్ అంటే ఏంటమ్మా? లిఫ్ట్లో రావడం, లిఫ్ట్ ఎక్కింది కదా ఎక్కడో దగ్గర. హార్డ్ వర్క్ అంటే ఏంటి? స్టెప్స్ ఎక్కి రావడం. ఇప్పుడు మనం ఎక్కడైనా ఏ కార్యక్రమాన్నైనా తొందరగా పంపించాలి, ఈ ఇన్ఫర్మేషన్ పంపించాలంటే ఇందులో మెయిల్ కూడా ఉంటుంది, ఇందులో వాట్సాప్ ఉంటుంది. దీని ద్వారా ఇమ్మీడియట్గా ఎంపీడీఓ గారు, మీ సిపిడిఓ గారు కానీ అడిగిన ఈ సమాచారాన్ని ఇమ్మీడియట్గా అందజేయడానికి ఇది చాలా అడ్వాన్స్డ్. గత ప్రభుత్వంలో ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో 2G, ఇది 4G, మంచి క్వాలిటీ, ఒక మంచి కంపెనీకి చెందిన శాంసంగ్. కాబట్టి దీన్ని మీరు చక్కగా ఏదైతే ఉద్దేశం కోసం తీసుకున్నామో దానికోసమే యూజ్ చేయండి. మీరు కూడా ఏ స్మార్ట్ ఫోన్ ఉన్నది కదా అని మీరు కూడా దీనికి బానిసలు కాకండి. ఇప్పుడు మనుషులు కొంతకాలం టీవీలకు బానిసలైంది.
ఇప్పుడు డ్రగ్స్కు బానిసలు అవుతా ఉన్నారు, ఫోన్లకు బానిసలు అవుతా ఉన్నారు. ఫోన్ లేకపోతే, ఇంటర్నెట్ లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అయ్యో ఇంటర్నెట్ లేదు, అయ్యో ఇంటర్నెట్ లేదు, అయ్యో మొబైల్ డేటా వస్తలేదు. అంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నది? ఒకప్పుడు ఫోన్లు చేయాలంటే అర్ధరాత్రి హ్యాబిట్స్లో ఉన్న ఇక్కడ ట్రక్కాలు, ఈ ఊర్లో ఎన్ని ఫోన్లు ఉండేదో నాకు తెలియదు. రాజు, ల్యాండ్ ఫోన్లు ఎన్ని ఉండేది పూర్వకాలంలో? దానికి ఎస్టీడీ సౌకర్యం ఉండకపోయింది, 1-2 కాళ్ళు ఆయన చేయలేకపోయింది, పీపీఆర్ పెట్టేది ఫోన్ నంబర్లకు. ఇప్పుడు ఒక్కొక్కరికి 2-3 ఫోన్లు ఇవి. మరి ఎందుకు అంత బిజీ నాకు తెలియదు. అంటే ఒక ఫోన్లో సీరియల్ చూసినా, లేకపోతే ఇంకో ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూసినా, ఇంకో ఫోన్లో ఫేస్బుక్ చూసినా, ఇవన్నిటికీ టైం అయిపోతుంది. కాబట్టి ఇది 2 అంచులు, డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ఇట్ కెన్ కట్ యువర్ థ్రోట్ బై ఎనీవే. మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది. ఇటునైనా చూసి మెడ నొప్పులు వస్తున్నాయి చాలా మందికి. ఎందుకు వస్తున్నాయి అని వాడు సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, ఎక్స్రేలు ఏం తీసినా ఏం ఉండలేదు. అసలు దానికి కారణం ఇది. ఇటునే మెడ వచ్చి చూస్తాం, గంటలు చూస్తాం, ప్రయాణంలో చూస్తాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మానండి. మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టి పిల్లల కోసం చేయండి. ఇది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది, మీకు సులభంగా అయ్యేది. మీ యాప్స్ని యూజ్ చేసుకొని మంచిగా త్వరితగతిన పనులు ముగించడానికి, ఏదైనా నేర్చుకోవడానికి. చాట్ జీపీటీ వేసిన అనుకో, మీరు అడిగితే సమాచారం వస్తుంది. అరే పల్లీలు పెడుతున్నాం, పల్లీలో ప్రోటీన్ కాంటెంట్ ఎంత ఉంటుంది, పెసరపప్పు పెడుతున్నాం, దాంట్లో ఎంత ఉంటుంది, న్యూట్రిటివ్ వాల్యూస్, ఇది నిన్న కొనుక్కోవచ్చు. దేని గురించి మీకు డౌట్ వచ్చినా దాని గురించి దీన్ని సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. తెలుగులో అడిగినా ఇంగ్లీష్లో సమాధానం ఇస్తుంది. కాబట్టి దాన్ని ఉపయోగించండి, మంచిగా తెలివిగా ఉపయోగించి. ఇది మన తెలివి కోసం, దీన్ని బానిసలను చేసుకోకండి, దీనికి మీరు బానిసలు కాకండి. దయచేసి మీ అందరికీ చెప్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీకు మంచి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నందుకు మా సిపిడిఓ గారికి కూడా అభినందిస్తూ, మరి ఇది పోషణ పంపు కూడా పెట్టినారు. ఇది అయిపోయిందా? మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్, ఎర్లీ స్టిమ్యులేషన్. ఏం చదువుకున్నారు మరి మీరు? ఎంత? సరేనా?